శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటన కొనసాగింది. ఇండోర్ స్టేడియం ప్రారంభం నుంచి అభివృద్ధి పనులు పరిశీలన, కొత్త పనులకు శంకుస్థాపన, ఆంధ్రనీవ కాలువ పరిశీలన వరకు పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. హిందూపురం పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆంధ్రనీవ కాలువను పరిశీలించారు. రైతులకు సాగునీరులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాల్వ మరమ్మతులు, లీకేజీల నివారణ పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. హిందూపురం పట్టణంలో 2 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆధునిక ఇండోర్ స్టేడియాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి స్టేడియాన్ని ప్రజలకు అంకితం చేశారు. అనంతరం టేబుల్ టెన్నిస్ ఆడుతూ క్రీడాకారులను ఉత్సాహపరిచారు. యువత క్రీడల్లో రాణించేందుకు ప్రభుత్వం పూర్తి ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. 2 రోజుల పర్యటనలో భాగంగా పట్టణంలోని పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే బాలకృష్ణ పరిశీలించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. పనులు నాణ్యతగా నిర్ణీత గడువుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హిందూపురం పట్టణంలోని పలు కాలనీలో సీసీ రోడ్లు, కాల్వలు, ఇతర మౌలిక వస్తువుల పనులకు ఎమ్మెల్యే బాలకృష్ణ శంకుస్థాపన చేశారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా పనులను వేగంగా, నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అన్ని రంగాల్లో కూడా యువత బాగా ముందుకు రావాలి. ఎంత మనం క్రీడల్లో పాల్గొంటే అంత మనకి ఆలోచనలు అయితేనేమి. నేను చెప్పాను, అందరూ కలిసి సమన్వయంగా పనిచేసేది ఏదైతే సమాజం ఉందో సమాజానికి కూడా వాడు ఉపయోగపడేది ఒక సమిష్ట శక్తిగా వాళ్ళందరూ కూడా చేయడానికి మంచి ఒక వేదిక ఈ యొక్క క్రీడారంగం అనేది. అటువంటి వసతులు కల్పించాం. సో యువత అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి, అందరూ కూడా బాగా ఇంకా చదువు కాంపిటీషన్ పడుకొస్తున్నాం. చదువు అన్ని రంగాల్లో కూడా మనం ముందుకెళ్ళాలి. మన ఒక ఆయన ఎవరు చిరాల ప్రదీప్ నాయుడు గారిని నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టాడు. ఆయన బాబు నేను ఇలా చేస్తున్నాను చూపించాను. ఆయన పాపం చాలా కష్టపడుతున్నాడు. పాపం చాలా పేద కుటుంబం. నేను చెప్పేది ఒకటి, ఎవరు నా వాట్సాప్ మెసేజ్ చేసినా ఏ విషయం మా హిందూపురం వాడు ఒక కార్యకర్త నుంచి కూడా ఎవరు చేసినా వాడికి తిరిగి నేను ఫోన్ చేస్తాను. ఏంటి నీ ప్రాబ్లం, ఇమీడియట్గా కన్సర్న్ మున్సిపాలిటీకి సంబంధించినవైతే ఫోన్ చేస్తాను. ఏదైతే చెత్త ఇక్కడ పేరుకుపోయిందంటే అదంతా చూడడానికి వెంటనే అంటాను. లేకపోతే అలాగే ఈ ప్రదీప్ నాయుడు గారిని ఆయన నాకు ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. పాపం ఎంత కష్టపడుతున్నాను, పాపం ఎంత హ్యాట్స్ ఆఫ్, కష్టపడిన దానికి తగిన ప్రతిఫలం లేదు. వెంటనే నేను స్పోర్ట్స్ మినిస్టర్ గారికి ఫోన్ చేయడం జరిగింది. అలాగే మన రవి నాయుడు గారికి కూడా మాట్లాడడం జరిగింది. లేదు అని ప్రోత్సహించి, అతని గోల్ ఒకటే, ఒలింపిక్స్కి వెళ్ళాలి నేను అన్నది అతనికి గోల్. అది ఉండాలి అందరిలో కూడా. ఆస్ఫూర్తి అటువంటి ఉన్న వాళ్ళు అందరూ ఎవరైనా వాళ్ళ ప్రతిభను బయట మన తెలుగు జాతి లేకపోతే మన భారతదేశపు పౌరుడిగా మొత్తం ప్రపంచానికి వాళ్ళ ప్రతిభను చాటే బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. వెంటనే నేను ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. ఆయన పిలిపించుకున్నాను, ఆయన కూడా మాట్లాడడం జరిగింది. సో ఇలా అందరు కూడా ముందుకు రండి, మంచి అవకాశాలు ఇస్తుంది ప్రభుత్వం తప్పకుండా. ఇట్లాంటి స్టేడియంస్ ఇంకా ఎన్నో అన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుడివాడలో కూడా ఒక స్టేడియం మన తిరుపతిలో ఎన్టీఆర్ స్టేడియం అది ప్రారంభించడం జరిగింది. సో ఇలాంటివి ప్రభుత్వం అన్ని రంగాల్లో, నేను చెప్పాను అన్ని రంగాల్లో కూడా అంటే ఇంకా తాగునీరు వదిలేస్తే ఇంకా విద్య, వైద్యం, అలాగే క్రీడలు ఇవన్నీ కూడా అందరినీ ప్రోత్సహిస్తుంది. తప్పకుండా అందరూ కూడా కొంతమంది నేను చెప్పిన పేర్లు ఎవరైతే